go. మొన్న మధ్య నిర్మల్ జనజాతర సభలో మాట్లాడినటువంటి అద్దంకి దయాకర్ గారి మాటలను వక్రీకరిస్తున్నారంటూ తను మరో వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, రాముడు అందరికీ దేవుడే, నేను ఏ దేవుని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు. నిజానికి కొన్ని పార్టీలు అలా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మరి నన్ను బ్లేమ్ చేసేటటువంటి దుష్ప్రచారం చేసేలాగా చేస్తున్నారు తప్పితే అంతకుమించి అక్కడ ఏం లేదు. నేను దేవుణ్ణి మొక్కుతాను, నాకు రాముడు దేవుడే అనేటటువంటి సందేశాన్ని మాత్రం తన ఒక వీడియో రూపంలో మనకు అందివ్వడం జరిగింది. ఈ విషయంలో ఒకవేళ భక్తులు ఎవరైనా నొచ్చుకుని ఉంటే అందుకు తను కూడా చింతిస్తున్నానని ఈ వీడియో యొక్క సారాంశంలో మనం చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ మాత్రం దేవుణ్ణి మాత్రం నేను కించపరిచే విధంగా మాట్లాడలేదని ఆయన వ్యాఖ్య. మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ను క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసేదాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న ఆ విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుండ్రు కాబట్టి మేము వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు నేను మీ ముందుకు వచ్చిన. రాముడు అందరివారు, రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు. అదే విషయాన్ని నేను చెప్పిన. దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే, బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు. సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు. సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు. ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులు గమనించాలని విజ్ఞప్తి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు రాజకీయాల కోసం మతాన్ని అసలు వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్న వాళ్ళు పదే పదే అది వాడుతున్న పరిస్థితిని గమనించాలి. కాబట్టి రాముని భక్తుల మనోభావాలు ఎప్పటికీ అద్దంకి దయాకర్ దెబ్బ తీయడని చెప్పి తెలియజేస్తూ జై సీతారాం.